నమస్కారం అండి. నేను నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ నుంచి మాట్లాడుతున్నా. మన ఒక రైతు మన ఆల్ఫా నైకి తీసుకొని వెళ్ళారు. చేను ఎట్లా ఉందో ఒకసారి మనం రివ్యూ చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేం పేరండి? నా పేరు ఆమోద్ మంగిలాల్. ఎక్కడ మీది? మాది నర్సంలపేట, జిల్లా మబ్బాద్. మీరు ఈ పత్తి చేనుకి ఏ మందు కొట్టారండి? ఇదే మందు కొట్టినామండి. మావన్ తోటి ఆన్లైన్లో తెప్పించాడు మావాడు. మందు కొట్టినాం, మంచిగా నీట్గా ఉంది. చేను మాత్రం సూపర్ ఉంది. ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? కొట్టి వారం అవుతుంది. ఏమైనా దోమగిన ఏమైనా అవపడుతుందా సార్? దోమ గిట్ట అయితే ఏం లేదండి. దీంట్లో ఏమన్నా ఎలా చూడండి, మొత్తం కడిగేసినట్టు అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, నీట్గా ఉంది. ఆకు దోమ అయితే ఆకు మాత్రం మంచిగా నీట్గా ఉంది. అవును. ఇది కొట్టినాక మీకు ఏమనిపిస్తుందండి? ఇక కాసే చేను మాత్రం మంచిగా ఉంది. చేను మంచిగా ఉంది. కాపు కూడా మంచిగా పూత కాపు కస ఇంత పదును కూడా ఏం రాలేటట్టు ఏం లేదు. మొత్తం పడ్డకి పూత పడ్డది కానీ ఎక్కడ కూడా ఒక గూడ కూడా రాలే. అవును. ఇంకా చెప్పండి, మందు గురించి అసలు ఏ విధంగా పనిచేసింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక మంచిగా అంటే ఇక కస చేను మాత్రం ఎదుగుదలైనా మన ముడత పోయింది, పేను మసిపోయిన గిట్ట ఏం లేదు. అంత నీట్గా అయిపోయింది. ఆకు నీట్గా ఉంది. చూడండి, మొత్తం ఏమైనా మొత్తం కడిగేసినట్టు అయిపోయింది. మొత్తం కడిగినట్టుంది. మంచిగా ఉన్నాయి చేను. ఇప్పుడు అంతకుముందుకి ఏమైనా స్ప్రే చేసినప్పుడు రిజల్ట్ ఎట్లుండే, ఇది ఎట్లుంది రిజల్ట్? ఇక అంటే ఇదే ఫస్ట్ ఇదే. ఇక అంతకుముందు పోయిన సంవత్సరం కొట్టిన మందులకు ఇప్పుడు డిఫరెంట్ అంటే వాటికంటే కాసే ఇది చాలా 100% నయం. ఓకే అండి. మీరు రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక చెప్పాలనుకుంటే ఇక మనం ఇక పక్కనున్న వాళ్ళు చూసిర్రు, ఏమన్నారు? తీసుకురావాలని అంటారు వాళ్ళు. వెరీ గుడ్. ఇది తీసుకొస్తారు కావచ్చు. ఇక వర్షాలు ఉన్నాయి కదా, మొత్తం మీరు వల్ల ఆగుతారు జనాలు. ఓకే. రైతులకు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలా? ఇది మీ పత్తి చేను మొత్తం ఆడికి ఒకటే తిరుగుంది. 2 ఎకరాలు. అవునవును. మొత్తం ఇదే తెచ్చుకొచ్చినాం. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.